కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు హీలర్ ఇంకా ఆక్యుప్రెషరిస్ట్ జనార్దనాచారి గారు. మరి చాలా మందికి నెక్ అండ్ షోల్డర్ పెయిన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన అందరం కూడా డెస్క్టాప్ జాబ్స్లోనే ఉన్నాము. చాలా మందికి ఏంటంటే గెస్చర్ కానీ కూర్చునే పొజిషన్ కరెక్ట్గా లేక లేదా ఎక్కువసేపు వర్క్ చేస్తున్నప్పుడు ఆ మజిల్స్ మీద పెయిన్ పడి ఎక్కువగా పెయిన్ అనుభవిస్తూ ఉంటారు కదా. మరి దీనికి ఆక్యుప్రెషర్లో ఎలాంటి సులువైన మార్గం దీని నుంచి బయటపడడానికి ఉందో అడుగుదాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇంతకు ముందులాగా వ్యవసాయం చేయాల్సిన అవసరం రావట్లేదు, అంటే ఫిజికల్ గా వర్క్ అనేది ఉండట్లేదు, మొత్తం కూర్చొని చేస్తున్నారు డెస్క్టాప్ జాబ్స్ అని అందరూ కూడా. వాళ్ళలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్ అంటే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, మేబీ గెస్చర్స్ కరెక్ట్ గా లేకపోవడం, కూర్చోడానికి మంచిగా చేయాలి, ఫెసిలిటీ మంచిగా లేనప్పుడు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? పోస్టర్ కరెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి? ఇప్పుడు మన వర్క్ స్టైల్ అనేది మారిపోయింది. మీరు ఇందాక అన్నారు హార్డ్ వర్క్ ఒకటి, అగ్రికల్చరల్ వర్క్ ఒకటి, వ్యవసాయ పనులు అవి. వాటి స్థానంలో ఈ సర్వీసెస్ వచ్చాయి, సేవా రంగం వచ్చింది. దాంట్లో ఏంటంటే మేజర్గా ఈ సాఫ్ట్వేరు, వైట్ కలర్ జాబ్స్, ఒక దగ్గర కూర్చొని గంటలు కూర్చొని చేసే పనులు, అందులో ఒకే పోస్చర్లో కూర్చోవడం వల్ల జరిగే అనర్థాలు ఇవన్నీ కూడా. ఒకటి డయట్, ఇంకొకటి వర్క్ స్టైల్. డయట్ ఎట్లాగూ బాగా కొంచెం మనకు ఇబ్బందికరంగా తయారైంది ఈ రోజుల్లో. దాని తోడు మన పనులు కూడా, చేసే పనులు కూడా ఒక దగ్గర కూర్చొని గంటలు అదే పోస్చర్లో ఒకే యాంగిల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు. డెస్క్టాప్ ఇందాక అన్నారు, కంప్యూటర్ జాబ్, డెస్క్టాప్ జాబ్ అన్నీ ఇక్కడ కూర్చొని చేయాలి. ఒకప్పుడు ఏంటంటే ఒక పని అగ్రికల్చర్లో ఒక యాంగిల్ ఉండదు, డిఫరెంట్ యాంగిల్ చేస్తారు. పైకి చూడాలి, కింద చూడాలి, ఇది తీయాలి, అది తీయాలి, ఇలా ఆ బాడీ అంతా కూడా 360 degrees పనిచేసేది కదా. కిందకు ఇప్పుడు మనం ఇంతెందుకు ఈ మన కిచెన్లోకి వచ్చాయి, ఎలక్ట్రానిక్ వచ్చాయి, స్విచ్ చేయగానే మెషిన్లు పనిచేస్తున్నాయి, గ్రైండర్లు వచ్చాయి. ఒకప్పుడు ఇసురు రాళ్ళని ఉండేది, ఇలా 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 తిప్పుతుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మీరు చెప్తుంది జాయింటే కదా, షోల్డరే కదా, ఎందుకు రాదు? నెక్ ఇలా చూడడం, ఇదే చూడడం నెక్ పెయిన్. చేతుల్లో హ్యాండ్స్, ఒకప్పుడు నీళ్లు వాటర్లో బావులు ఉండేది, ఇలా చేస్తుంటాం కదా, ఇది పెద్ద ఈ పడేది. సో ఈ షోల్డర్ మూమెంట్ అనేది బాగా తగ్గింది. ఆక్యుపంక్చర్లో ఈ షోల్డర్ మూమెంట్కి లంగ్ ఎనర్జీకి దగ్గర సంబంధం ఉంది. చూసారా, షోల్డర్ కనుక మూమెంట్ తగ్గిందంటే మన లంగ్ కెపాసిటీ తగ్గుతుంది, బ్రీతింగ్ సమస్యలు వస్తాయని చెప్తున్నాం. మనం ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నాం. ఇంకోటి, షోల్డర్ అనేది మాటలు కాదు, ఒక మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీని ఇండికేట్ చేస్తాయి. ఇందాక షోల్డర్ పెయిన్ అన్నారు మీరు, ఇంకోటి నెక్ పెయిన్ అన్నారు. నెక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంది, ఒక హెడ్, ఒక CPU అంటామే కంప్యూటర్ పరిభాషలో, ఒక ప్రాసెసింగ్ యూనిట్ అంటాం కదా. ఈ CPU బ్రెయిన్కి, బాడీకి కనెక్టింగ్ పోర్షన్ మెడ, ఇక్కడే కనెక్ట్ చేస్తుంది స్పైనల్ కార్డు. అక్కడ పెయిన్ వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదని అర్థం. లేదా ఇక్కడ ఉన్నటువంటి వెన్నెముక, సర్వైకల్ రీజన్ అంటాం, C1, C2, C6, C7 దాకా ఉంటాయి. ఈ వీటిలో వెట్రెబ్రోలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అక్కడ ఉన్న బోన్లో ఉన్నటువంటి ప్రాబ్లం కావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా దెబ్బతింటుంది. అందుకనే మనం ఒకప్పుడు చాలా గమనించండి, లైఫ్ స్టైల్లో ఒక పిల్లలు ఆడేవాళ్ళు, ఇలా పైకి చూస్తూ నడిచేవాళ్ళు. ఒక డబ్బాలాగా కొట్టి ఆ డబ్బాలో అడుగు వేస్తూ ఇలా పై తొక్కుకుంటూ సరిగ్గా వెళ్తున్నానా అని వెళ్ళేవాళ్ళు. ఇలా నెక్ మూమెంట్ చాలా ఉండేది, నెక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. అదొకటి. రెండవది, ఒక గచ్చకాయలు ఆయన ఉండేటుంటాయి, చింతగింజలు, అలా పైకి వేసి ఇలా పట్టుకునేవాళ్ళు, ఇలా ఆడేవాళ్ళు, ఇలా అవన్నీ కూడా నెక్ మూమెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. హ్యాండ్స్ మూమెంట్కి ఇందాక ఉండేది, వాటర్ తీసినట్టు చెప్పాను. సో నెక్ అండ్ షోల్డర్ బాగా మూమెంట్ అయ్యేది. ఇప్పుడు ఫింగర్ తప్ప ఏది మూవ్ కావట్లే. కంప్యూటర్ ఇదే కదా, ఇది తప్ప ఏది మూవ్ కావట్లేదు, అన్ని రిజిడ్ బిగుసుకున్నాయి అన్ని. అందువల్ల ఈ మన ఏం లైఫ్ స్టైల్ మారింది, మన తప్పు కాదు అది.
లైఫ్ స్టైలే మారిపోయింది, పనే మారిపోయింది. ఎలా పని, ఇప్పుడు మనకు దొరికే పనే ఇది. అలా లైఫ్ స్టైల్ మారడం వల్ల మనకు అనేక ఎక్స్ట్రా అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. దీంట్లో ఇప్పుడు సమస్యల గురించి మనం చెప్తే లాభం లేదు. ఇప్పుడు మనకు ఆటలు లేవు, ఈ ఫిజికల్గా వర్క్ చేసే యాక్టివిటీ లేదు. కాబట్టి మనం మినిమం ఏం చెప్తున్నాం అంటే ఒక థంబ్ రూల్, డైలీ లేచిన తర్వాత ఒక వామప్ ఎక్సర్సైజ్ ఏమంటున్నాం. వామప్ అంటే ఏంటంటే ఆల్ జాయింట్స్ని మూవ్ చేయని చెప్తున్నాం. ఆల్ జాయింట్స్, ఇప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి, ఇది ఒక జాయింట్, ఆల్ జాయింట్ మూవ్ చేయండి. జస్ట్ మూమెంట్ అంటే అట్లీస్ట్ ఇదొక జాయింట్. పాపం వంట చేసేప్పుడు ఇలా ఇలా అనేవాళ్ళు. ఇప్పుడు వంటలు కూడా స్విగ్గీలు వచ్చాయి కదా, తెప్పించుకుంటున్నాం కదా. టైం ఉండట్లేదమ్మా, నేను తప్పు పట్టలేదు. నాన్న అన్నతో నేను అలా మాట్లాడేటప్పుడు తప్పట్లేదు, టైం ఉండదు, తెప్పించుకుంటున్నారు, తప్పట్లే. ఇంత అన్నా ఇప్పుడు ఇంత ఆరోగ్యం గురించి చెప్పే మేము కూడా తెప్పించుకో తప్పదు. టైం ఉండనప్పుడు ఏం చేస్తాం, మరి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి, తప్పేం లేదు. మారిన కాలమాన పరిస్థితుల్లో వచ్చే సమస్యలు ఇవి, అందులో ఎవరు అతీతులు కాదు, ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. సో ఇప్పుడు అందువల్ల ఇది ఒక జాయింట్, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒక జాయింట్ చేయండి. కొంచెం జస్ట్ ఆల్ జాయింట్స్ కదపండి అంతే. అంటే జాయింట్స్ మూవ్ చేయమని చెప్తున్నాను నేను. నెక్ అనుకోండి, నెక్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, రొటేషన్ ఎక్సర్సైజ్ అంటారు, అది నెట్లో కూడా చూస్తారు. ఇది ఒక రొటేషన్స్ చేయండి, ఇది ఒక రొటేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ప్రెషర్సే, ఆక్యుప్రెషర్ కిందకే వస్తాయి. ప్రెషర్ పాయింట్సే కదా, కొంచెం ప్రెషర్ తీసుకొస్తున్నాయి ఇక్కడ, కొంచెం ప్రెషర్ పెడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు అట్లా నడుము ఎక్సర్సైజ్ తిప్పండి, ఇటువైపు 2 సార్లు యాంటీ క్లాక్ వైజ్ నడుము తిప్పొచ్చు. చూసారా, ఇప్పుడు అన్నీ ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేసాము. అట్లాగే మోకాలు కూడా చేయొచ్చు కదా, కూర్చొని చేయొచ్చు కదా. సో ఇవన్నీ చేస్తున్నాం కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్ జాయింట్స్ కింద యాంకిల్ కూడా చేయొచ్చు, రొటేషన్ చేయొచ్చు. సో యాంకిల్ దగ్గర నుంచి ఫింగర్స్ దగ్గర నుంచి చేతి వేళ దాకా అన్ని జాయింట్స్ని కనుక మూవ్ చేయగలిగితే రోజు ఒకసారి చేయండి, 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్ ఒకసారి అట్లీస్ట్. అప్పుడు ఏమవుతుందంటే వాటిలో ఆ రిజిడిటీ ఫామ్ కాదు, నొప్పులు రావడానికి వీలుండదు. ఇప్పుడు ఇక్కడే నెక్ పెయిన్, ఈ షోల్డర్ పెయిన్, ఇక్కడ నుంచి చాలామందికి రిస్ట్ ఇక్కడ కూడా విపరీతంగా ఇవన్నీ మన నొప్పులు ఉంటాయి, పట్టుకోలేదు, గ్రిప్ కూడా ఉండదు, ఇలా పట్టుకోవాలంటే కూడా ఉండదు. ఈ రిస్ట్ ఏరియా చాలా విపరీతంగా నొప్పి ఉంటుంది. ఇదొక రకమైన అనారోగ్య సమస్య. సో ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇలా నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఈ హ్యాండ్స్ నుంచి ఇక్కడి నుంచి రేడియేట్ అయ్యి ఇక్కడి నుంచి మెడ దాకా, ఈ మెడ, భుజాలు, ఈ స్కాల్ప్ బోన్ అంటాం కదా, భుజాల మీద ఉన్న ఒక బ్లేడు, ఈ భుజం, ఈ కాలు, ఈ చేతులు ఇక్కడ దాకా. సో ఇవన్నీ బాగా పెయిన్ఫుల్గా తయారవడం కారణం ఒక రిజిడిటీ, కొంచెం ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి కారణం. అది ఒకటే కారణం కాదు, మన డయట్ కూడా ఇంకో కారణం. డయట్ కూడా ఏంటంటే ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల, ఈ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల, బ్లడ్ని చిక్కబరిచే పదార్థాలు ఎక్కువ తినడం వల్ల, బ్లడ్ చిక్కగా ఎందుకు అవుతుంది, గ్లూకోజ్ వస్తుంది, అందులో షుగర్ ఎక్కువ ఉంటుంది. సో కార్బ్స్ ఎక్కువ తినడం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం మనం తినాల్సింది ఏంటి, యాక్చువల్గా ప్రోటీన్ కూడా తినాలి. ప్రోటీన్, కార్బ్స్, తర్వాత ఫ్యాట్స్, మినరల్స్, ఇవన్నీ ఈ అన్ని బ్యాలెన్స్డ్ డయట్ అంటాం దీన్ని. అలా కాకుండా మనం ఎక్కువ కార్బ్స్ తింటాం, అన్నం ఎక్కువ తింటాం, కూర తక్కువ తింటాం. సో ఇదంతా లైఫ్ స్టైల్ మారాలి. డయటు, ఫిజికల్ పోస్చర్స్, యాక్టివిటీ లేదు కాబట్టి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తుండే అట్లీస్ట్ ముందు రిలీఫ్ వస్తుంది, చాలా తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అంతేకాదు రూట్ కాజ్ ట్రీట్మెంట్ అవుతుంది. సో ఇది స్మాల్ ఇంటెస్టైన్లో ఉంది, SI3 అంటాము. ఇది చేతుల్లోనే ఉంది ఈ పాయింట్. ఇప్పుడు మనం దీన్ని చూపిద్దాము. స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ లిటిల్ ఫింగర్, చిటికెన వేలు చాలా ఇంపార్టెంట్. చిటికెన వేలు చాలా ఇంపార్టెంట్, అన్ని వేలు ఇంపార్టెంట్. కానీ ఎందుకు చిటికెన వేలు ఇంపార్టెంట్ అంటే ఇది హార్ట్ మెరిడియను, ఇది స్మాల్ ఇంటెస్టైన్, 2 ఫైర్ మెరిడియన్స్. హార్ట్ అంటే ఇంకా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ప్రారంభం అవుతుంది, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ప్రారంభం అవుతుంది. SI1 ఉంటుంది ఇక్కడ, స్మాల్ ఇంటెస్టైన్ 1. సో ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లో, ఒక గ్రూవ్లో వచ్చింది. చూసారా, మీకు కనిపిస్తుందా? ఒకసారి కెమెరా చూడండి, ఈ గ్రూవ్ కనిపిస్తుందా? అది ఈ గ్రూవ్లోనే ఇవి చూసారా, ఈ గ్రూవ్, ఇది పాయింట్. ఇలా ఫోల్డ్ చేసిన మాత్రం తెలుస్తుంది.
ఇలా పెట్టిన తర్వాత ఇలా వదిలేయచ్చు. ఈ పాయింట్ ఇది SI3. ఈ పాయింట్ మీరు దీంతో చేయొచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. పాయింట్ ఒకసారి కనుక ఐడెంటిఫై అయిన తర్వాత ఈ పెన్ను బ్లంట్ సైడ్ తీసుకొని ఇలా నొక్కండి. ఆశ్చర్యం జరుగుతుంది, ఇక్కడ మిరాకిల్ జరిగిపోతుంది. ఇలా నొక్కిన ఒక్క నిమిషంలోనే రిజిడిటీ, నెక్ పెయిన్, మెడ నొప్పులు, మన భుజం నొప్పులు ఇమ్మీడియట్గా 50% తగ్గిపోతాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు చాలామందికి మెడ నొప్పి ఉండొచ్చు. ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తున్నారు వాళ్ళు, కొంతమంది మెడ నొప్పులు ఉండొచ్చు పాపం, లేదా భుజా నొప్పులు ఉండొచ్చు కదా. వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వీడియో చూస్తూ కూడా ఇలా ఇలా చేయమని చెప్పండి. ఈ పాయింట్ చేస్తే ఒక్క నిమిషంలోనే, 2 నిమిషాల్లోనే రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ లిటిల్ చిటికిన వేలు దగ్గర స్టార్ట్ అయ్యాయి. SI1 కనిపిస్తుంది కదా. SI1 నుంచి ఇలా ఇక్కడ ప్రెషర్ చేస్తే అది ఎలా వెళ్తుంది చూసారా, గ్రాడ్యువల్ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ భుజం, ఈ స్కాపులా మన భుజం నొప్పి అన్నాం కదా, ఈ భుజం ఇలా ఒక 2 ఇలా లైన్ తీసుకొని కనిపిస్తుంది కదా ఇక్కడ, అంటే దీనికి సంబంధించిన ఏరియా అంతా కవర్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్తుంది చూసారా, నెక్ ఇదంతా కవర్ అయింది, ఈ చేయి అంతా కవర్ అయింది. ఇక్కడ ఉన్న నొప్పి ఉంది, ఇది చెప్పాం కదా, రిస్ట్లో ఉన్న నొప్పి కవర్ అయింది. సో ఈ ఫింగర్స్లో ఉన్న ప్రాబ్లం కవర్ అయింది. ఇది స్మాల్ ఇంటెస్టైన్ తీసుకోవడం వల్ల ఇంత ఏరియా కవర్ అవుతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కవర్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్. అది యాక్చువల్ ఫేస్లో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూపించలే, ఇక్కడ చూపిస్తారు అనుకుంటాం మోస్ట్లీ. ఇక్కడ ఫేస్ చూపించారు. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడ ఎండ్ అయింది, చెవి దగ్గర ఎండ్ అయింది. అలా వెనక నుంచి ఇలా ముందుకు వచ్చి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ చెవి దగ్గర ఎండ్ అవుతుంది. ఇలా ముందుకు వచ్చి చెవి దగ్గర ఎండ్ అయింది. సో దీని చెవి నొప్పి కూడా తగ్గుతుంది. కొంతమంది చెవిలో నొప్పి వచ్చింది, ఏదో ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అంటుంటారు కదా. ఈ పాయింట్ చేసి చూడండి, స్మాల్ ఇంటెస్టైన్ పాయింట్, ఆ మెరిడియన్ ఎక్కడెక్కడికి వెళ్తుందో అన్ని సమస్యలు అలా క్లియర్ చేసుకుంటూ పోతుంది. ఇది అద్భుతమైన పాయింట్. ఇది అందుకని చాలా క్లియర్ చూపించాం మనం. ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇదంతా ఈ బ్యాక్ ఉన్న షోల్డర్ అంతా కదా, షోల్డర్ బ్లేడ్ అంటాము, స్కాపుల బోన్ అంటాము. ఆ పెయిన్, నెక్ ఏరియా, రిజిడిటీ, అవన్నీ చాలా సూపర్ తగ్గుతాయి. ఇంకోటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ తీసుకున్నాం కాబట్టి యూరినరీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి, యూరినేషన్లో ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు అలాగే చెవి దాకా వెళ్తుంది. తర్వాత పంటి నొప్పి కూడా తగ్గుతుంది. ఇది పంటి మీదకి నించోపోయింది, గమనిస్తే తెలుస్తుంది. ఈ జా నుంచి ఇలా పోయింది చూసారా, ఇలా జా నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇట్లా వెళ్ళింది వెనక్కి. సో ఈ జా పెయిన్, పంటి నొప్పి ఉంది SI3, చెవి నొప్పి ఉంది SI3. సో ఇది అందుకే మల్టిపుల్ దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పాయింట్ వల్ల. మీరు అన్న దానికి స్పెషల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందాక అన్నట్టు జాయింట్స్ అన్ని మూవ్ చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఈ డయట్ ఒకటి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఇది చెత్తకుండి కాదు, ఏది పడితే అది పడేయకూడదు. తినే పదార్థాన్ని కొంచెం కాషియస్లీ లేదా కాన్షియస్లీ కదా తీసుకోవాలి. తర్వాత ఈ ప్రెషర్ పాయింట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు సమస్య ఉన్న వాళ్ళకి రాకుండా ఉండాలంటే డయట్, యాక్టివిటీ, ఈ 2 కారణాలు. వీటి వల్ల జబ్బులు వస్తాయి. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఇదేదో మెడ నొప్పులు అనేది ఒక క్రిముల వల్ల, కీటకాల వల్ల వచ్చింది కాదు, మళ్ళీ దోమల వల్ల వచ్చింది కాదు, ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాదు, ఇది కదా లైఫ్ స్టైల్ ఇది. కాబట్టి లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోండి. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్రెషర్ పాయింట్ చేసుకొని ఇన్స్టెంట్గా రిలీఫ్, పర్మనెంట్గా రిలీఫ్ తీసుకోవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.